ఇక మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఆయన కొడుకు చైతన్యరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తన తండ్రి హత్య కేసులో నిందితులైన అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ వివేక కుమార్తె సునీతారెడ్డి గత నెల 14న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సునీత తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోధ్రా వాదనలు వినిపించారు. వివేక హత్య కేసులో అప్రూవర్ గా మారిన షేక్ దస్తగిర్ ని A5 శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్యరెడ్డి జైలుకు వెళ్లి బెదిరించారని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రైవేటు వైద్యుడిగా ఉన్న చైతన్యరెడ్డి జైలుకు వెళ్లి సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని తెలిపారు. ఆయన రెగ్యులర్ గా జైలుకు వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించే వైద్యుడా అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. కాదని జైలు నిబంధనలకు విరుద్ధంగా జైల్లోకి వెళ్లారని లూథ్రా బదులిచ్చారు. అవినాష్ రెడ్డి కీలక నిందితుల్లో ఒకరని, ఆయన బెయిల్ పై ఉండడం వల్లే ఇటువంటి జరుగుతున్నాయని తెలిపారు. ఈ కేసులో చైతన్యరెడ్డితో పాటు ఏపీ ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదులుగా చేర్చాలని కోరారు. లూథ్రా వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం చైతన్యరెడ్డిని, ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చడానికి అంగీకరించి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది మార్చి 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది. కాగా వివేక మాజీ పీఏ ఎంవి కృష్ణారెడ్డి ఈ హత్య కేసు దర్యాప్తు పురోగతిని అడ్డుకునేందుకే సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, సీబీఐ అధికారి రామ్ సింగ్ లపై ప్రైవేటు ఫిర్యాదులు చేశారని లూథ్రా ధర్మాసనానికి నివేదించారు. రాజకీయ దురుద్దేశాలతో కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని తెలిపారు. తమపై పెట్టిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ ముగ్గురు వేర్వేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ 3 పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. దర్యాప్తు అధికారిపై ప్రైవేటు ఫిర్యాదు చేసి తద్వారా విచారణను ప్రభావితం చేశారని లూథ్రా తెలిపారు. వాదనలు అనంతరం కృష్ణారెడ్డికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 24వ తేదీకి వాయిదా వేసింది. ఇక మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఏపీ అసెంబ్లీకి వచ్చారు. భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డితో కలిసి అసెంబ్లీ ప్రాంగణంలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లారు. చంద్రబాబు లేకపోవడంతో సీఎంఓ అధికారులతో తన తండ్రి హత్య కేసు విచారణ పురోగతిపై చర్చించారు. అప్రూవర్ గా మారిన దస్తగిరి జైలు అధికారులకు రాసిన లేఖపై ఏపీ ప్రభుత్వం స్పందించాలని కోరినట్లు తెలిసింది. అలాగే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయాలని కూడా అభ్యర్థించినట్లు సమాచారం. అంతకుముందు హోంమంత్రి అనితతో సునీత సమావేశమయ్యారు. సునీత, భర్త రాజశేఖర్ రెడ్డి, సీబీఐ అధికారి రామ్ సింగ్ పై వేసిన ప్రైవేటు కేసులో కడప పోలీసులు ఇటీవల వివేక మాజీ పీఏ కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఆ కేసు విచారణ వేగవంతమైంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన సునీతను చూసిన కొందరు ఎమ్మెల్యేలు అన్న ఎమ్మెల్యేగా గెలిచి ప్యాలెస్ లో కూర్చున్నప్పుడు చెల్లెలు ప్రజాప్రతినిధిగా కాకపోయినా అసెంబ్లీకి వచ్చారని సరదాగా వ్యాఖ్యానించారు.